ఒడ్లు పోసి మక్కజొన్నలు పోసి నెల రోజులు అవుతుంది. కాంటా పెట్టి ఇప్పుడు 10-15 రోజులు పెట్టి కాంటా పెట్టి 15 రోజులు అవుతుంది. లారీ లేదంటే లారీలు వేసలేదు, గవర్నమెంట్ చేతిలో తీసింది, ఎవరు కాంట్రాక్టర్ చేతి గని సంచులు కూడా మేమే సొంతంగా పైసలు పెట్టి కొనుక్కొచ్చుకున్నాం. ఇంతటి దారుణమైన పరిస్థితి ఇప్పుడు లేదు, చూడలేదు కూడా. వచ్చే భవిష్యత్తు కూడా చూస్తాం లేదో తెలియదు. కానీ ప్రభుత్వం ఈ మద్దతు ధర అని చెప్పి రైతులకు మోసం చేయడం ఇది మాత్రం తగని అన్యాయం. ఇది రైతులు ఆరగాలం కష్టం చేసి పండించిన పంటను ఇంత మోసగించడం అనేది ఇది దారుణమైన పరిస్థితి. పంటలు పండిస్తున్నప్పుడు కూడా ఎరువులకు కూడా ఇబ్బంది పడడం, అట్లా కూడా ఎంత ఇబ్బంది అయినా కూడా కొనుక్కొచ్చుకొని ఏదో మా రెట్ల కష్టం చేసి పంట పండిస్తే తీరా మార్కెటింగ్ వచ్చేసరికి ఇది మద్దతు ధరని పెట్టకుండా ఇట్లా పెట్టకపోతే రైతు కూడా ఎక్కడికక్కడ అమ్ముకుందాము. ఇప్పుడు 6 నెలలు కష్టం చేసిన దానికి అమ్ముకోవడానికి కూడా ఇంత అవసరపడడం ఇది సాధ్యమైన పరిస్థితి కాదు. పంట పండింది సార్ అని అంటున్నారు, అది మూర్ఖత్వం. అది పంట పండి భూమి ఉన్నప్పుడు పంట పండుతుంది అన్న. ఇప్పుడు మనుషులు ఉన్నప్పుడు పిల్లలు కనుక్కుంటూ ఉంటారా? భూమి ఉన్నప్పుడు కూడా పంట పండిస్తారు. రైతు పంట పండిపోతే ఏం చేస్తాడు? ఇప్పుడు గవర్నమెంట్ నౌకరి ఒక ఎమ్మెల్యే ఎంపీలు కోట్లు వస్తాయి, లక్షలు వాళ్ళు కూర్చొని సంపాదించారు. మేము ఆరగాలం కష్టం చేసి మా రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండించినాం. పంట పండించిన తప్ప ఏమున్నది అలా? బాగా పండింది అంటే భూమిలో పంట పండకపోతే ఇంకేం చేస్తారు? రాళ్ళు పండుతాయా? పంట పండించడానికి కదా మరి భూమి ఉన్నది, మేము బతికేది అది పండిస్తేనే కదా మేము బతికేది. అంటే ఏమంటారు అంటే ఎక్కువ పండడం వల్ల మాకు కొంచెం లేట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అంటారు. కనీసం ఒక బత్తాన పోయింది ఈ నుంచి. ఇప్పుడు ఒక బస్తా కానీ ఒక సంచి కూడా పోలేదు. ఏమన్నా లారీ వచ్చినా కూడా ఏమన్నా ఏడగొంటుర్రే మరి. కొన్న 14 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం, అది వాళ్ళకే. ఇప్పుడు జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకుంటే ఇక్కడ ఉన్న స్థాయి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మార్కెట్ సొసైటీలో ఉన్న వాళ్ళకి కూడా అర్థం కావాలి వాళ్ళు ఎట్లా పోతానే. మార్పు అన్నారు, మార్పు ఏమున్నది? మార్పు ఏమన్నట్టే మనమే ఆగమవుతాను. మార్పు కోరుకున్న వాళ్ళు రైతులే ఆగమవుతాను తప్ప మార్పు ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం నయం ఉండే, అప్పుడు కూడా కొంత వెనక అవకతవకలైనా కూడా కొంచెం సరుకులు పోయేది. అప్పుడు కూడా మార్కెటింగ్ చేసిన, అప్పుడు వెనక ముందైనా పంపించిండ్రు లారీలు. అప్పుడు కూడా ఒక రైతు బస్సా కొనుక్కోలేదు. ఇప్పుడు ఒక లారీలకు కూడా మన రూపాయి కూడా పెట్టుకోకుండా వెనక ముందైనా వాళ్ళు పంపించారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. రైతులు బత్తాలు కొనుక్కోచుకోవడం, 26 రూపాయలు పెట్టి ఒక బత్తా కొనుక్కోచుకోవడం. ఇప్పుడు లారీలు కూడా మేము ఒక లారీకి ఒక బస్సాకు 40-50 కిలోల బస్సాకు 50 రూపాయలు 60 రూపాయలు అంటే రైతులు పండించి ఇప్పుడు వాళ్ళకి దానం చేసి మేము ఎలా బతకాలి అనేది ఇంకా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. కొంత ఏంది ధాన్యం కూడా బస్సాకి ఇంత కట్ చేస్తున్నట్టు కూడా వెళ్తుంది కదా. అది పూర్తిగా మన దృష్టికి మరి రాలేదు. మరి చెప్పుకోవడం అది మాకు ఏం దొరకలేదు. సరే ఎట్లా మరి ఇప్పుడు రైతు భరోసా అన్నారు 7,500 వస్తున్నాయా? అది ఏం రావట్లేదు, రైతు భరోసా లేదు. ఇప్పుడు కనీసం మనం బోనస్ అన్నారు, ఒక పంటకి ఇస్తున్నారు, ఒక పంట బోనస్ చేయట్లేదు. సరే ఇవ్వకపోయినా కానీ ప్రజెంట్ ఇప్పుడు రైతులకైతే పండించిన పంటని వాళ్ళు చేసి మద్దతు ధర బోనస్ లేకున్నా పర్లేదు కానీ పంట కొనాలి కదా. పండించిన పంటను వాళ్ళు బోనస్ ఇవ్వకపోయినా పర్లేదు. రైతులు పండించిన పంటను వాళ్ళు ఏ విధంగా అయితే మార్కెట్ ఇక్కడ ఓపెన్ చేసి మేము కొంటామని అన్నారో దానికి అతీతంగా అతి తొందరగా వాళ్ళు లారీలు పంపించి మార్కెట్ ఇక్కడ నుంచి సరుకులు రైతులు పండించిన సరుకులు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయాలని మా విజ్ఞప్తి చేస్తున్నాం మేము ప్రభుత్వానికి.